ఒకప్పుడు బతకలేక బడిపంతులు చెట్టు కింద ప్లేడర్ అనే 2 పదాలు నానుడిగా ఉండే. ఎందుకంటే 100లో 90 మంది టీచర్లకి ఉపాధి అవకాశాలు ఉండేవి కాదు. అంటే చిన్నపాటి జీతంతోనే బ్రతకాల్సి వచ్చేది. ఎక్కువగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండేటటువంటి వాళ్ళ జీవితం అట్లాగే ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు నామమాత్రపు జీతాలు ఉండేదన్నమాట. అందుకని బతకలేక బడిపంతులు అనేవాళ్ళు. అట్లాగే లాయర్లలో కేసులు 100కి 70 మందికి 80 మందికి ఉండదు, ఒక 20% మందికే ఉంటుంది. దాంతో చెట్టు కింద ప్లేడర్లు అంటూ వెటకారం చేసేటటువంటి సినిమాలు కూడా వచ్చినాయి అట్లాంటి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాత్రం లాయర్లకి పండగే. అయితే ఇప్పుడు కూడా సబ్జెక్ట్ ఉన్నటువంటి లాయర్లకే పండగ. కేసులు 1 కాదు 2 కాదు, 100ల సంఖ్యలో. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఏదో కేసులు పెడుతుంటారు. అటు పోలీసులకి ఫుల్ పని, ఇటు పక్కన కోర్టులకి ఫుల్ పని. అదే సందర్భంలో మరొక వైపున లాయర్లకి కోర్టులలో ఫుల్ పని అవుతుంది, న్యాయమూర్తులకి ఫుల్ పని. ఓవరాల్గా చూసుకుంటుంటే 1 కాదు 2 కాదు, 100ల కేసులు, 1000 కేసులు. రాబోయేటటువంటి రోజులలో ఈ కేసులు మొత్తం అంటే ఇక మిగతా యాక్టివిటీని చూసే తీరుకుండదు. మామూలు సాధారణ ప్రజలు శాంతి భద్రతలో సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి క్రైమ్లో చూసే పని ఉండదు. మ్యాక్సిమం ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేధింపులకు సంబంధించిన కేసులు. గతంలో వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద పెడితే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మీద బీఆర్ఎస్ వాళ్ళు పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మీద కాంగ్రెస్ పెడుతున్నటువంటి కేసులు. వీటితో లాయర్ల చేతికైతే ఫుల్ పని ఉంది సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళకి.